ప్రమాదాలు జరగాలని ఎవరు కోరుకుంటారు? ఆపాలనే కోరుకుంటారు. అయితే ఎప్పటికప్పుడు కొత్త విధానాలు దాన్ని అధిగమిస్తా సంఘ విద్రోహ శక్తులు ఒక పక్కన చేస్తున్నారు, రెండో పక్కన కొన్ని రకాలైనటువంటి లోటుపాట్లు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంపూర్ణ రక్షణ కోసం కవచ్ అనేది కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటిది 2030 నాటికి పూర్తవుతుందట. రెడ్ సిగ్నల్ పడితే రైలు డ్రైవర్తో నిమిత్తం లేకుండా కనీసం 50 మీటర్ల ముందు రైలు ఆటోమేటిక్గా నిలిచిపోతుందట. హఠాత్తుగా ఏదైనా తీవ్ర అనారోగ్యం కానీ ఇతరత్ర కారణాలతో బ్రేక్ వేయలేని స్థితిలో డ్రైవర్ ఉన్నా సరే రైలు ప్రమాదం సంభవించకుండా అడ్డుకుంటుందట. 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న రైలుని కాషన్ జోన్లు వేగంగా తగ్గించాల్సిన ప్రదేశాలు రాగానే కనీసం 10 కిలోమీటర్ల వేగం ఆటోమేటిక్గా తగ్గిపోతుందట. కాషన్ జోన్ దాటిన తర్వాత మళ్ళీ వేగం పుంజుకుంటుందట. లూప్ లైన్లో రైలు వేగం ఆటోమేటిక్గా గంటకు 30 కిలోమీటర్ల వేగానికి తగ్గిపోతుందట. స్టేషన్ మాస్టర్ ఎర్రజెండా ఊపగానే రైలు ఆటోమేటిక్గా వేగం తగ్గి నిలిచిపోతుందట. లెవెల్ క్రాసింగ్ సమీపించగానే ఆటోమేటిక్గా రైలు హార్న్ గట్టిగా మోగుతుంది. దాంతో లెవెల్ క్రాసింగ్ దగ్గర ఉన్న వాళ్ళు అప్రమత్తం అవుతారు. రైలు ప్రయాణంలో ఉన్నంతసేపు ఆ పరిధిలోని క్యాబ్ సిగ్నల్ పనిచేస్తూనే ఉంటుంది. ఆ తర్వాత వచ్చే సిగ్నల్ ఎప్పుడన్నది లోకోలో డిస్ప్లే అవుతూనే ఉంటుంది. లేకపోతే రెడ్ హోమ్ సిగ్నల్ కనిపించగానే అంటే రైలు అత్యవసరంగా నిలపాలని సిగ్నల్ రాగానే రైలు ఆటోమేటిక్గా నిలిచిపోతుంది. అదే ట్రాక్పై ఎదురుగా 15 కిలోమీటర్ దూరంలో మరో రైలు ఉందని తెలిసిన ట్రాక్పై అవాంఛనీయ వస్తువు లేదా ఇతరత్ర ఏదైనా ఉన్నట్టు గుర్తించిన వెంటనే రెడ్ హోమ్ సిగ్నల్ పడుతుంది. దాంతో రైలు ఆటోమేటిక్గా నిలిచిపోయేటటువంటిది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది రెండో దశలో ఉంది. 10,000 రైళ్లు 9,000 కిలోమీటర్లకి ఈ ఏర్పాట్లు చేస్తున్నారు.